దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినమున దేవుడు నీ పక్షాన ఉండి నీతో వ్యాజ్యమాడుతూ నీ నిమిత్తం వ్యాజ్యమాడుతున్నాడు. నీవు ఎన్నో శ్రమల్లో ఎన్నో బాధల్లో కృంగిపోతూనే ఉంటావు, ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. కానీ నీకు ఓదార్చేవారు లేరు, నిన్ను నెమ్మదిపరిచేవారు లేరు. కానీ నా దేవుడు నేను అనుక్షణము నెమ్మదిపరుస్తూ సమాధానపరుస్తున్నాడు. నాకు ఎందుకు ఇలాంటి శ్రమ వస్తుంది, నాకు ఎందుకు ఇలాంటి బాధ వస్తుంది, నువ్వు కృంగిపోతున్నప్పుడు అయా నువ్వు బాధతో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఓదార్చింది ఎవరు? నీ కుటుంబం ఓదార్చిందా? నీ బంధుమిత్రుడు నిన్ను ఓదార్చారా? లేదు కదా. నేను ఆ క్షణాల్లో కృంగిపోయినప్పుడు నా స్థితి ఇంకెందుకు ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకు అనుకున్నప్పుడు నా దేవుడు నిజమైన దేవుడు నువ్వు ఓదార్చినప్పుడు ఆయనకు నువ్వు లోబడి నీ బ్రతుకును మార్చుకొని నీ స్థితిగతులు మార్చుకుంటే నీ జీవితం గొప్ప మలుపు దేవుడు తిప్పబోతున్నాడు. ఆయన నీను గొప్పగా ఆశించబోతున్నాడు. ఇది నేను చూసి ఎవరైతే చేదరించుకున్నారో ఇలాంటి బ్రతుకు ఎందుకు నువ్వు బ్రతుకుతున్నామని నేను అవమానపరిచారో హీనపరిచారో వారి ముందే నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్.